నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ నేను మీ మూవీ ముందుకు ఏ వీడియోతో వచ్చేసానంటే మన నందమూరి బాలకృష్ణ గారు హీఈస్ నాట్ ఎ జస్ట్ ఎ హీరో, హీఈస్ అ లెజెండ్ అనే ఒక టాపిక్ గురించి అయితే మాత్రం ఈ వీడియోలో మనం ఫుల్గా క్లారిటీగా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవాళ మన వీడియోలో మన బాలయ్య గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. బాలయ్య గారు స్టార్టింగ్ తాతమ్మ కళ్ళ సినిమాతో అయితే ఆయన ప్రయాణం అయితే సాగిందనమాట. 1960 జూన్ 10వ తేదీన బాలయ్య గారు జన్మించడం జరిగింది. అందరూ అనుకుంటారు బాలయ్య గారు బార్న్ విత్ సిల్వర్ స్పూన్, అందుకే ఆయనకు అవకాశాలు వచ్చాయి, అందుకే ఆయనకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి డైరెక్టర్లు ఆయనతో సినిమా తీశారని అనుకుంటారు. బట్ అయ్యుండొచ్చు. బట్ సినిమాలో బాలయ్య గారు తన యొక్క మాస్ ఇమేజ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఆయన ప్రయాణం ఎలా సాగిందంటే ఒక మలుపుల్లాగే సాగిందని చెప్పుకోవాలి. స్టార్టింగ్ తాతమ్మ కళ సినిమాలో ఆయన యాక్టింగ్కి మెచ్చి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన్ని ప్రతి సినిమాలో కాకుండా కూడా అప్పుడప్పుడు మంచి సినిమాల్లో అక్బర్ సలీము, దానవీర సూరకర్ణ, అలాంటి అన్నదమ్ముల అనుబంధం, ఇలాంటి సినిమాల్లో బాలయ్య గారితో జతగా ఎన్టీఆర్ గారు నటించడం జరిగింది. అప్పట్లో బాలయ్య గారికి ఎన్టీఆర్ గారితో నటించే అవకాశం రావడం, దాన్ని ఆయన సద్వినియోగపరచుకొని ప్రతి క్యారెక్టర్ని ఆయన జీవించారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బాలయ్య గారి కెరీర్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. 1982లో వసుంధర గారితో మ్యారేజ్ అవ్వడం జరిగింది. బాలయ్య గారికి 2 పిల్లలు, ఒక అబ్బాయి అనమాట. బాలయ్య గారు మోక్షజ్ఞ కోసం తన లెగసీని నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉన్నారు. సో అలా జరుగుతున్న టైంలోనే బాలయ్య గారు తనకంటూ ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ముద్దుల మావయ్య సినిమా కానీ, మంగమ్మ గారి మనవడు కానీ, లారీ డ్రైవర్ కానీ, పెద్దన్నయ్య కానీ, ఇలా ఆయన సినిమాలకు ఆయనే ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. అప్పట్లోనే ఆదిత్య 369 లాంటి ₹1,00,00,000 బడ్జెట్ పెట్టి ఆదిత్య 369 లాంటి కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా బాలయ్య గారి ముందు వరుసలోనే ఉన్నారనమాట. ప్రయోగం చేయడమే కాదు, దాంతో సూపర్ హిట్ కూడా అందుకోవడం జరిగింది. వెంటనే భైరవ దీపం కూడా కొత్త జోనర్ని అప్పటి నుంచే బాలయ్య గారు ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఎంతోమంది డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం జరిగింది, కొత్తగా ప్రయోగాలు చేశారు. అప్పటిదాకా సాగుతున్న ప్రయాణం ఒక ఎత్తు అయితే, ఫ్యామిలీ ఆడియన్సు అలాగే కొత్త ప్రయోగాలు చేస్తూ బాలయ్య గారి నట జీవితం అయితే సాగింది. ఒక్కసారిగా 1998లో సమరసింహారెడ్డి సినిమాతో 99లో సమరసింహారెడ్డి సినిమాతో బాలయ్య గారి నెక్స్ట్ లెవెల్ కెరియర్ బ్రేక్, అలాగే ఇండస్ట్రీ రికార్డులను అయితే తిరగరాయడం జరిగింది. అప్పటి వరకు బాలయ్య గారి నట జీవితం ఒక ఎత్తు, సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య గారి నట జీవితం మరో ఎత్తు. ఆయన ఒక కెరీర్ని మలుపు తిప్పిన మైలురాయిగా నిలిచిపోయిందనమాట సమరసింహారెడ్డి. అప్పటి వరకు సినిమాలన్నీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే వస్తూ ఉండేటివి. కానీ ఒక్కసారిగా సమరసింహారెడ్డి సినిమాతో సినిమా పంతాన్ని మార్చుకొని అందరూ కూడా అదే విధంగా సినిమాలు తీయడం అయితే మొదలుపెట్టారనమాట. వెంటనే నరసింహానాయుడు సినిమా అయితే రావడం జరిగింది. అది కూడా రికార్డు క్రియేట్ చేసిందనమాట. వెంటనే లక్ష్మీ నరసింహ కానీ, ఆ తర్వాత బాలయ్య గారు కొన్ని రోజులు ట్రోల్స్ని అయితే ఎదుర్కోవడం జరిగింది. ఆయనని ఎంతమంది ట్రోల్స్ చేసినా ఆయన మాత్రం నిక్కచ్చుగా ఆయన చెప్పేది ఎప్పుడు ఓపెన్గానే ఉంటాడు. బాలయ్య గారు ఓపెన్ హార్ట్ పర్సన్ అనమాట. ఆయన ఎప్పుడు ముక్కుసూటిగా ఉంటారు, నిజాన్ని నిజంగా మాట్లాడేదానికి ఇష్టపడతారనమాట. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుకునే మనస్తత్వం కాదు. ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల అది చాలామందికి నచ్చడం, అలాగే ఆయన ఒక టాక్ షో ద్వారా జనాల్లోకి అయితే దూసుకెళ్ళిపోయారని చెప్పాలి. అప్పటి నుంచి బాలయ్య గారి కెరీరే కానీ, ఆయన యొక్క మాట తీరు కానీ, బాలయ్య గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనే విధంగా చాలామంది కొత్తగా అనిపించిందనమాట బాలయ్య గారిని. ఆ టాక్ షోతో ఆయన ప్రజల గుండెల్లో అయితే చిరస్మరణీయంగా నిలిచిపోవడం జరిగింది. దానివల్లనే బాలయ్య గారి క్రేజ్ అయితే 4 గింతలు పెరిగిందనే చెప్పుకోవాలి. ఒక పక్క ఆయన నట జీవితాన్ని ఇలా కొనసాగిస్తూనే మరోపక్క సినిమాలు చేస్తూ అలాగే ప్రజాసేవ కూడా చేయాలని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు ఇండియాలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్, క్యాన్సర్కి సంబంధించి ఎంతోమంది పేదల్ని కాపాడిన హాస్పిటల్. 26 సంవత్సరాలుగా
గత 26 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. ఆ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి చైర్మన్‌గా కూడా బాలయ్య గారు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ ఉన్నారు. మంచిగా ఫండ్స్ సేకరించడము, పేద ప్రజలకి సేవ చేయడంలో కూడా ఆయన తృప్తిగా ఉన్నారనే చెప్పుకోవాలి. అలానే కాకుండా మరొక పక్క బాలయ్య గారు ఎన్టీఆర్ గారికి బాలయ్య గారికి 11 మంది బ్రదర్స్ ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీలో ఆయన తన యొక్క నట జీవితాన్ని తనే ఒక మూలరాయిగా నిలబడి ఫ్యామిలీ లెగసీనైతే నెట్టుకురావడంలో నెంబర్ 1 అని చెప్పుకోవాలి. సో, ఎన్టీఆర్ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ తనకంటూ ఒక భిన్న శైలిని మరి ఏ హీరోకి లేనటువంటి ఒక మాస్ ఫాలోయింగ్‌ని బాలయ్య గారైతే తనకంటూ ఒక కొత్తదనాన్ని తనలో ఉన్న ఒక స్పెషాలిటీని ప్రేక్షకులకు చూపించడంలో ఆయన గత 50 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్ అయ్యారనే చెప్పుకోవాలి. రీసెంట్‌గానే 50 సంవత్సరాలు గలుపుకొని ఒక హీరోగా తన ఒక మైల్ స్టోన్‌ని అందుకోవడం జరిగింది. ఇది ఏ హీరోకి దొరకని అదృష్టం బాలయ్య గారికి దక్కింది. నిజంగానే బాలయ్య గారు ఒక హీరోనే కాకుండా, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా కాకుండా 2014 నుంచి హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా ఆయన గత 3 పర్యాయాలుగా ఎంతో సేవ చేస్తున్నారు ప్రజలకి. ఆయనకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పి రీసెంట్‌గానే హిందూపూర్‌లో ఒక హౌస్‌ను కూడా కట్టుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గానే ఈ మధ్య ట్రోల్స్ అన్నీ ఎదుర్కొన్న తర్వాత లక్ష్మీ నరసింహ తర్వాత చాలామంది అనుకున్నారు బాలయ్య పని అయిపోయిందని. కానీ ఆయన మరొక భారీ బిగ్గెస్ట్ హిట్ 'లెజెండ్' సినిమాతో మరి బౌన్స్ బ్యాక్ అయ్యారు. వెంటనే ఇంకా ఆయన వచ్చిన సినిమాలన్నీ 'భగవంత కేసరి' గానీ, మరోపక్క 'అఖండ' సినిమా గానీ, 'డాకు మహారాజ్' గానీ, 'అఖండ 2' గానీ, 'వీరసింహారెడ్డి' గానీ ఇలా వరుస సినిమాలతో బాలయ్య గారైతే తన సత్తాని బాక్సాఫీస్ దగ్గర చాటుతున్నారని చెప్పుకోవాలి. ప్రేక్షకుల్ని ఎంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. బాలయ్య సినిమాలంటేనే ప్రేక్షకులు థియేటర్‌లోనే చూడాలి. పైరసీకి కూడా అతీతులు కానీ హీరో ఎవరున్నారంటే బాలయ్య గారని చెప్పుకోవాలి. బాలయ్య సినిమాల్ని పైరసీ చేసేదానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడరు. ఎందుకంటే ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మీద ఆయన యొక్క డైలాగ్ డెలివరీని, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌ని థియేటర్‌లోని 70mm స్క్రీన్‌లో చూడాలని ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా కూడా బాలయ్య గారు రికార్డు కొట్టారనే చెప్పుకోవాలి. రీసెంట్‌గానే భారతదేశ ప్రభుత్వం ఆయనకి గవర్నమెంటు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరించింది. దాని ద్వారా మరొక మైలురాయిని ఆయన సాధించినట్టు మనం చెప్పుకోవాలి. అలాంటి బాలయ్య గారి నట జీవితం చాలా సాఫీగా గడిచిపోతుంది. ఇప్పుడు రాబోతున్న ఎన్బీకే 111 అయితే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య గారు చేస్తున్న సినిమా. ఇలాంటి సినిమాలు మరెన్నో బాలయ్య గారు చేయాలని, ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ, బాలయ్య గారికి ఈ సక్సెస్ ఒక్క రోజులో రాలేదు. ఆయన ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారు. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని మనం అనుకుంటాం. కానీ ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని నేనైతే చెప్పగలను. తనకంటూ ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లు చేయడంలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఆయనే సాటని చెప్పుకోవాలి. ఇవన్నీ బాలయ్య గారికి ప్లస్ పాయింట్‌గా నిలిచి ఆయన ఒక స్టార్ హీరోగా ఎదిగారు. సో, మరిన్ని సినిమాలు ఆయన చేయాలని, మరింతగా మనల్ని అలరించాలని కోరుకుంటూ, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన చంచయ్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.